ఈ రోజున ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే అత్యంత పేదలున్నారో, ఎవరైతే వాళ్ళ అవసరం కోసం ఎవరైనా మా యొక్క కోరికల్ని, మా యొక్క హక్కులని ఎవరు ముందు తీసుకెళ్తారని చెప్పేసి అంటే రాజకీయ పార్టీలు కాదు, కమ్యూనిస్టు పార్టీలు కాదు, మాకు మా దాంట్లో పుట్టి మా యొక్క హక్కుని మాకు ఎప్పుడు ఇప్పిస్తారని చెప్పేసినప్పుడే మనందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జాతికి ఒక సూర్యునిలాగా పుట్టుకొచ్చిండు మన కృష్ణన్న. నాకు తెలిసి మా ఊళ్ళల్లో అనేక మంది ఏ ఊరికి పోయి ఇక్కడ ఎవరు పేదవాళ్ళు ఉన్నారంటే నిర్బంధంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా అత్యంత పేదవాళ్ళు, అత్యంత కష్టపడే వాళ్ళు, అత్యంత దీనస్థితిలో ఉన్న వాళ్ళు మాదిగ కులం తప్ప మరొకటి కాదు. అది మీరు ఎక్కడన్నా ఏ దేవస్థానంలో ఎవరినైనా చూడండి. కాబట్టి నీవు ఏ కులంలో పుట్టమని నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు. నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ వర్గంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ వర్గానికి నువ్వు పనిచేస్తున్నావు అనేది ముఖ్యం. తన జాతి కోసం అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న 3 దశాబ్దాల పైన కృష్ణన్న మాదిగలందరినీ కూడా ఏకం చేసిండు. పార్టీ వేరుగా వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అనేక పార్టీల వాళ్ళు ఉన్నాం, అనేక కులం వాళ్ళు ఉన్నారు, మద్దతు చేయడానికి అని చెప్పేసి అనేక మంది వచ్చారు. కానీ న్యాయమైన కోరిక, నిజమైన కోరికను, ఈ కోరిక కోసమే అన్న అనేక పార్టీలకు మద్దతు ఇచ్చిండు, కమ్యూనిస్టులకు ఇచ్చిండు, నక్సలైట్లకెళ్ళి పుట్టుకొచ్చిండు, తెలుగుదేశంకి ఇచ్చిండు. ఇవాళ మనవాద పార్టీ అయిన బీజేపీ కూడా తన మద్దతు ఇచ్చిందంటే ఖచ్చితంగా మాదిగల కోసం తప్ప కృష్ణన్న కోసం కాదు. మాత్రం చాలా మంది అన్నారు అదే బీజేపీలో ఎందుకు పోతుందని చెప్పేసి. నాకు అర్థం చేసినందుకు, ఎందుకంటే నేను కూడా ఎంతో కొద్దిగా ఈ వర్గ స్వభావాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి, కమ్యూనిస్టు పార్టీలో కొన్ని రోజులు పనిచేసిన కాబట్టి నాకు తెలుసు. తన వర్గం కోసం ఖచ్చితంగా సాధించాలనే ఉద్దేశంతో ఎన్ని అవమానాలు పాలైనా, ఎన్ని ఇబ్బందుల పాలైనా, జైలు పాలైనా ఇవాళ దాన్ని సాధించిన వీరుడు ఇవాళ మన కృష్ణమాదిగ. కాబట్టి ఖచ్చితంగా మొదటిసారి తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నాం కాబట్టి, ఇలా బీఆర్ఎస్ ఉన్నాం కాబట్టి, మాదిగల సమస్య అనేది న్యాయమైన సమస్య అనే ఉద్దేశంతోనే తెలంగాణ శాసనసభలో మొట్టమొదటిసారి దాన్ని తీర్మానం చేసి ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా మనం తీసుకుపోయి అందించింది కూడా అన్నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో. ఖచ్చితంగా ఏబిసిడి చేయాలని చెప్పేసి, ఎవరైతే కష్టంగా ఉన్న ఏ మాదిగ జాతికి దక్కాలనేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో కూడా మేమందరం కూడా భావించినాం, తీర్మానం చేసినాం. వారి ద్వారా ఇచ్చిన ఎవరైతే మోడీ గారు ఉందో మోడీ గారికి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినాం. ఇవాళ కూడా వారు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మొట్టమొదటి చేస్తానని చెప్పిన అధికార పార్టీ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మీకు బాసటగా బీఆర్ఎస్ గా ఉంటాం. నేను వ్యక్తిగతంగా ఖచ్చితంగా ఇది కావాలని కోరుకున్న వాడిని, పార్టీ పరంగా కావాలని చెప్పేసి తీర్మానం ఇచ్చిన వాళ్ళం. అదేవిధంగా కృష్ణమాదిగ నాయకత్వంలో మొత్తం జాతిని ఏకీకృతం చేసి ఒక్క దీనికే కాదు అనేక ఇతర సమస్యల్లో, చిన్నపిల్లల సమస్య కావచ్చు, వికలాంగుల సమస్యలు కావచ్చు, అనేక ఉపజాతుల్ని ఐక్యమత్యం చేయడం కావచ్చు, అవసరమైనప్పుడు మొత్తం తెలంగాణ ఏర్పాటులో కూడా కీలక భూమిక, కీలక పాత్ర పోషించిన కృష్ణన్నకు ఇలా పద్మశ్రీ రావడం అంటే చాలా చిన్నదని, పద్మశ్రీ రావడం అనేది చాలా చిన్నది. ఎప్పుడైతే ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ఏబిసిడి జరుగుతుందో ఆనాడే ఆయనకు పద్మశ్రీ కాదు పద్మ విభూషణ్ వచ్చినట్లయితే, భారత రత్నం వచ్చినట్లయితే. కాబట్టి దానికి రావాలని కృష్ణన్న చేస్తున్న పోరాటంలో మాదిగలతో ఐక్యంగా
కలిసి ఉంటామని పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా వారి ఇందులో విజయం సాధించాలని చెప్పేసి మీ పోరాటంలో అవసరమైతే మమ్మల్ని కూడా కలుపుకొని అది సాధించే దశలో మేము కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అన్నకు పోరాటంలో సహకరిస్తాం. పద్మశ్రీ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది మా గౌరవంగా భావిస్తున్నాం. మా వరంగల్ బిడ్డగా వామపక్ష ఉద్యమానికి వచ్చిన బిడ్డగా అట్టడుగునున్న మాదిగ జాతి కోసం పోరాడుతున్న సూర్యునిగా వారికి ఇది చాలా చిన్నది కాబట్టి అయినా ఇది వచ్చిన సందర్భంగా యావత్తు తెలంగాణ శ్రామిక వర్గం పేదవాళ్ళందరూ కూడా తృప్తి పడుతున్నారు. పేదలకు ఇచ్చింది తప్ప మీకు ఇచ్చిందని చెప్పి నేను భావిస్తున్నానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.